పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. సార్ ఏంటి సార్, ఏం రెస్ట్రిక్షన్స్ వచ్చాయి సార్? అంటే మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి ఈరోజు ట్రాఫిక్ డ్యూటీ కదా, రోడ్ పైన ఉన్నాం. అంటే రోజు ఉంటారు కదా, ఈ రోజే పర్టికులర్గా రావడానికి రీజన్? డైలీ ఉంటాం మేము. డైలీ ఉంటే ఇంత ట్రాఫిక్ ఇక్కడ ఎందుకు అవుతుంది? ఇంత ప్రాబ్లం ఉండదు కదా? ఎందుకు డైలీ మా డ్యూటీ ట్రాఫిక్ డ్యూటీ. మరి రోజు ఇక్కడ వెహికల్స్ ఉంటున్నాయి, ట్రాఫిక్ ఉంటుందని పెద్ద ఎత్తున పబ్లిక్ కంప్లైంట్ చేస్తున్నారు. అదే చేసినాం కదా. ఈ రోజు పర్టికులర్గా ఏమైనా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయా? మరి ఈ రోజు ఎందుకు అండి ఇంతమంది వచ్చి ఈ రోజు చేస్తే గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే ఎట్లా ఏం చెప్తారమ్మా? మరి రోజు ట్రాఫిక్ డ్యూటీ అది మా డ్యూటీ రోడ్ల పైన రోజు చేస్తున్నారా? రోజు చేస్తున్నాం. మరి రోజు చేసి ఇక్కడ ట్రాఫిక్ అవుతుందని కంప్లైంట్ కొత్తగా నిన్న మేము చేసే డ్యూటీ రోజు చేసే రెగ్యులర్ డ్యూటీ చేస్తేనే మీరు వచ్చారు. రోడ్డు మీద ట్రాఫిక్ అంతా రెగ్యులేట్ చేసినాం. చాలానే చేసినాం, వెహికల్ రోడ్ పైన పెట్టొద్దని అదే చేసినాం. డైలీ చేస్తున్నారు. డైలీ చేస్తున్నాం. పోలీసులు అయితే డైలీ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ రోజు ఇక్కడ ట్రాఫిక్ అనేది పెద్ద ఎత్తున ఉంటుందని మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. మెయిన్ ఇక్కడ ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కూడా ట్రాఫిక్ సమస్యలే. ఇప్పుడైతే ఈ ఆర్డర్స్ రావడంతో, గవర్నమెంట్ రెస్పాండ్ అవడంతో పోలీసులు దీనిపైన వచ్చి ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉండడం వల్లనే ఇంత ఇష్యూ జరిగిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా కుమారి ఆంటీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆవిడ్ని ఫేమస్ చేసిన విషయం తెలిసిందే. ట్రెండింగ్